గట్టిగా చాలా మంచి బ్రోల్ రా. మన కొరకు పరమ రక్షకుడు అందరూ రావాలి. సిద్ధపడిపోతుంది కార్యక్రమం. 8 గంటలకల్లా ప్రారంభం. నా మనసంతా సంతోషమే, నా యేసు నాతో ఉంటా, నా బ్రతుకంతా ఉల్లాసమే, ఉప్పొంగే ఆనందమే. నా మనసంతా సంతోషమే, నా యేసు నాతో ఉంటా, నా బ్రతుకంతా ఉల్లాసమే. తానే నా దగ్గరకు వచ్చి తన చెయ్యి నాకై చాచి, తానే నా దగ్గరకు వచ్చి తన చెయ్యి నాకై చాచి. అబ్బా ఏమి చెప్పను, పేరు పెట్టి పిలిచాడమ్మో, నా జీవితాన్ని మార్చాడమ్మో, పేరు పెట్టి పిలిచాడమ్మో, నా జీవితాన్ని మార్చాడమ్మో. తన చల్లని చూపులు విసిరి, తన మెల్లని స్వరముతో మాట్లాడి, తన చల్లని చూపులు విసిరి, తన మెల్లని స్వరముతో మాట్లాడి. అమ్మో ఎలా చెప్పను, కబురులెన్న చెప్పాడమ్మో, కలతలన్నీ తీర్చాడమ్మో, కబురులెన్న చెప్పాడమ్మో, కలతలన్నీ తీర్చాడమ్మో. ఉప్పొంగే ఆనందమే, నా మనసంతా సంతోషమే, నా యేసు నాతో ఉంటా, నా బ్రతుకంతా ఉల్లాసమే. ఉప్పొంగే ఆనందమే, నా మనసంతా సంతోషమే, నా యేసు నాతో ఉంటా, నా బ్రతుకంతా ఉల్లాసమే.
அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் குவிய போகுது, அற்புதங்கள் குவிய போகுது. சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜியம் பேச்சில் இல்லை, தேவராஜியம் கழுத்தில் உள்ளது. தேவராஜியம் பேச்சில் இல்லை, தேவராஜியம் கழுத்தில் உள்ளது. நிறைவேறாத வாக்குத்த தந்து, நிறைவேறாத வாக்குத்த தந்து அதுக்கு போகுதே, அது பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு. ఓకే ఇప్పుడు మనం పాట చెప్పలు కొట్టండి గట్టిగా. అనేక ప్రజలు నూతనమైన జీవం, నూతనమైన నవీన స్వభావమైన పద్ధతులు, అద్భుతాలు, మహాచర్య, నూతనమైన ప్రజలు, తండోపతండోలుగా నూతన గుంపులుగా ప్రజలు పరిశ్రమకి వచ్చబడుతుంది కాక యేసు నామములో ఆకాశం తెరవబడి బలమైన 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 నడిపింపు కనబడబడదు కాక. సర్వ మహిమ ఘనత ప్రభావాలు మనందరూ తన బాహు హస్తములు చేస్తాం. తన రెక్కల చాటును ఉందుముగాక. ఆ రెక్కలన్నిటిపై సురక్షితమైన రెక్కల కింద దాచి కాపాడి సంవత్సరం అంతా కృపతో నింపబడుదుముగాక. చిన్ని ప్రార్థన అమ్మగారు చేస్తారు. అలాగే చేతులు నమస్కరించు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ పాత సంవత్సరం అంతా కాపాడేందుకు వందనాలు. మా సంఘ బిడ్డలను నైనా మా సంఘ బిడ్డలను ప్రభా ప్రతి కుటుంబం కరోనా వైరస్ నుంచి, శ్రమ నుండి, కష్టం నుండి, ఇరుగు నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, కన్నీరు నుండి, గుండె బరువుతోనూ కూడా ఉన్నప్పుడు ప్రభా ప్రతి విషయంలో తండ్రిలా నన్ను ఆదరించి, తల్లిలా లాలించి సంవత్సరం అంతా సంఘ కుటుంబములను, నా కుటుంబమును ప్రభా మా కుటుంబం ప్రతి ఒక్క కుటుంబములను క్షేమంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వేలాది వందనాలు, కోట్లాది కూడా వందనాలు చెల్లిస్తుకుంటూ ఉన్నాం ప్రభా. నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా నూతన సంవత్సరం అంతా నీ సజీవ రెక్కల నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా కాపాడమని మరి ప్రార్థన చేస్తున్నాం. నీ రెక్కల సాటిని భద్రపరచమని, నీ సజీవ రెక్కల సాటిని మమ్మల్ని అందరినీ కూడా నీ సురక్షిత రెక్కల సాటిని కాపాడినందుకు పాత సంవత్సరం అంతా కాపాడారు. నూతన సంవత్సరం కూడా ప్రతి కుటుంబమును ప్రభా నీ పాదాలు పెట్టి బతిమాలుకుంటున్నా. మేము కట్టుకోవాలంటే కుటుంబాలు కట్టుకోలేము, కానీ ప్రతి కుటుంబం మీరు గడితే చెక్కి చెదరదు, వ్యాధి బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, కన్నీరు దుఃఖపడదు. మీరే గడితే క్షేమము, నెమ్మది, కుదురుపాటు, మనశ్శాంతి కుటుంబానికి కూడా కాపుదల దయచేయమని అడుగుచున్నాను. సహాయం దయచేసి నడిపించండి. ఆదరించే వరకు మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు క్యాలెండర్ విషయంలో కూడా నీ కృపా కాపుదల దయచేయండి. నూతన సంవత్సరం మేమందరం
ఎదుర్కోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు నూతన సంస్థలో ఒక అడుగు పెడుతుండగా మాకంటే మించి మీరు ఉన్నారని, మీరు మాకు తోడు ఉన్నారని, నీడగా ఉన్నారని, మాకు సహాయకుడిగా ఉన్నారని, మా ఆశయానికి వందనాలు, మా సమస్యలు ఎదిగిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించి ప్రార్థించే బాబు దయచేయండి. ఘనత మహిమలు మీరే పొందుకోమని యేసు పదవి ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అందరు నిలబడతారా? కుమార్ని పరిశుద్ధాత్మ త్రియేకుడైన గట్టిగా చెప్పండి. మంచిది. వాక్యానుసారం చదువుతుంది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. హబక్కూకు 3:2. సంవత్సరం గడుస్తుండగా దేవుడు ఏం చేస్తాడట? నూతనమైన కార్యాలు కలిగి దేవునికి 2021లో కడిగి పెట్టిన ఆ మహాన్నతమైన దేవునికి నిండు మనసుతో చెత్తకొట్టు వందనాలు చెప్పండి. హృదయమా వందనాలు 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 వందనాలు. సర్వ మహిమ ఘనత ప్రభావాలుగాక. అరవడుగా ఎవరైనా నిండుగా ఉన్నవారు అగ్ని నిండి పొరలను గాక. దేవుడు ఎవరు చెప్పాలి? నీ ఆత్మలో పరిపూర్ణమవుతుంది గాక, సంఘంలో పరిపూర్ణమవును గాక, కుటుంబ జీవితంలో పరిపూర్ణమవును గాక, వ్యవసాయం పాడి పంట అన్ని కోణాల్లో పరిపూర్ణమవును గాక, ఇల్లు సంఘం ఆత్మీయత శారీరకంగా ఆర్థికంగా అన్ని పరిస్థితుల నుండి దేవుడు మనలను తన చిత్తంలో పరిపూర్ణతను మార్చును గాక. అమ్మాయి 2021 వర్తమానం పెట్టి గట్టిగా చెప్పాలి. పక్కతో చెప్పండి. దేవుడు పరిపూర్ణుడు, నేను పరిపూర్ణంగా మారునుగాక. సర్వ ఘనత ప్రభావాలు కలుగును గాక. 2021 వర్తమానం ఏంటి? మంచిది. ప్రభావండి నీ పరిపూర్ణతలోకి మంచుదును గాక. పరిపూర్ణమైన యేసు చేతులు నమస్కరించండి. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. నీ పోలిక పడాలి, నీ రూపము నాకు దయచేయుము. పరిపూర్ణమైన
యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. అడగండి చివరిసారిగా సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక నీ రూపము నాకు దయచేయు. అందరూ నీ పోలిక నాకు దయచేయు. నాకు ఎవరికి వాళ్ళు నాకు పరిపూర్ణత మానవునికి రానేయండి. కార్యం చూసుకోండి. ఎబ్బేజుకి తోడే ఉన్నట్లుగా, ఎబ్బేజును విశాలపరిచినట్లుగా, ఎబ్బేజు సమస్త కీడులను తప్పించినట్లుగా, ఎబ్బేజుని నిశ్చయముగా ఆశీర్వదించినట్లుగా మమ్మలను, మా కుటుంబాలను, సంఘాలను, పరిచయాలను ఆశీర్వాదంగా మార్చబడును గాక. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. చూసారా ఎంత ఎక్కువ అన్నారో? వేరే ఎక్కువ అన్నారని చేరా నా కొడుకు చేయడం అంతా ఇదేది దేవుడు అలా ఇచ్చాడు. దాని ద్వారా మనం తృప్తి పొందాలి కానీ ఆయన ఉన్నారు ఏమి మాకు పలహారం తీసుకోవాలా? 1500 చీరలు ఉన్నాడు నా కొడుకు. దీనికి మాత్రం 10,000 5,000 కావాలంటది షాప్కి వెళ్తే. నీళ్ళు కొనుక్కుని కంటే కొత్తగా వచ్చుకోవాలి కట్టలు అని ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే అలాంటి అమ్మాయి తెలియదు కదా. చిన్నవాళ్ళు ప్రసంగం తర్వాత చేతుల్లో పలహారం తినండి. ఈ రోజు నేను ఇంటి దగ్గర మీరు తినకపోతే నాకు ఆశీర్వాదం పలహారం తినండి. తీసుకోవాలి పాస్టర్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ బీపీ సోమర్ వచ్చేసి నాకు అలాంటి అభ్యంతరం కూర్చోవాలి అవ్వాలి. వాటర్ నేను ఎక్కడ పడితే వాడతాను. చెయ్యలేదు కొనుక్కుంటున్నాయి పర్వాలేదు. కరోనా అయిపోయి చాలా మంది అయింది. రండి అమ్మ ప్లేట్ అయిపోతుంది. చాలా ఇబ్బంది వచ్చేవాడు. మాకు ఆశీర్వాదాలు రామకృష్ణ గారు తినేయండి. అయితే ఈ దృష్టి కొరకు నేను కొద్దిగా 2-3 మిగిలించండి. మీరు తినాలా? మంచి కోడలు దేవుడు చాలా బాగా అనిపించాడు. ఎందుకంటే అత్తగారి విశ్వాసంలో కానీ కోడలు ఈ రోజుల్లో లోకంలో కలిసిపోతున్నారు. కానీ నీతో పాటు మీ కోడలు కూడా మందిరానికి వచ్చి సేవకుడు ఇంత ప్రేమిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చూడలేకపోతున్నాం. మా సేవకులను పెడతారని ఆ రోజుల్లోనే ఎప్పుడు వేయించిందని 5,000 వేస్తే మిమ్మల్ని వేరేస్తుందండి. ఇప్పుడు పలహారంగా ఎత్తువేంటి జనవరి సిగ్నల్ పోతారా కావి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఈ లోకంలో చదువుకున్న పిల్లలు కదా భర్త మాట సేవకులని ప్రేమించే వాళ్ళు
సేవకులే చనిపోయారు, ఎంతో మంది విశ్వాసులే చనిపోయారు. కానీ మన మారిన సంఘంలో దేవుడు ఎంత కృప చూపాడమ్మా. ఒక వ్యక్తి మీలో కూడా దేవుడు ఇంతవరకు కాపాడండి. ఆయన మహాకృప. ఆయన మన కొరకు ఒక నూతన క్రియ చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. గోల్డెన్ టైం అయిపోయింది కాబట్టి గొడ్డు అయిపోతుంది. టిఫిన్ చేయకుండా కూడా వచ్చి పొద్దున్న నుంచి అలా కూర్చున్నాం. ఎందుకంటే చాలా మంది ఆపడిపోతారు. వాడుతున్న నుంచి రెండు అయిపోతుంది. కదా మీ రోజుల్లో అసలు బాగుంటలేదు. అంతే కాబట్టి మీరందరూ అలా మౌనంగా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసి ఈ మీటింగ్ ముగించుకోదాం. దేవుడి సర్వజ్ఞంలో ఈ కొత్త సంవత్సరంలో దేవుడి అద్భుతం చేసి క్షేమం నుంచి మనందరికీ ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆయన వల్లే మనం మళ్ళీ మళ్ళీ సంవత్సరాలు చూడాలని అప్పుడే ప్రాణాలు ఇచ్చేసారు. చిన్న ప్రార్థన. ప్రభువుని పొందరాలు. ఇదే ఫస్ట్ నీదిరా, కొత్తదేం కదా, అదే ఫస్ట్.
2021లో నీ తీర్మానం అంటే ఇక్కడ చెప్పాలి. మరి ఆ డోర్ వేసేది అది నువ్వు ఇలా చూడండి, మళ్ళా 31 తారీఖుకి వరకు చెయ్యాల. ఆ తీర్మానం, ఆ ప్రతిష్టత నిలబెట్టుకోండి, ఆ ఏర్పాటు నిలబెట్టుకోండి. పాటు చేసుకోవద్దు, గల్లాచిద్రగా చేసేవద్దు. ఒక తీర్మానం చేసుకోండి, ఏదో ఒక తీర్మానం. నమ్మకంగా ఈ పనిలో ఉంటాను, కళ్ళు మూసుకుంటే దేవుడి ప్రేరణ ఏదో వస్తాయి. ఒక్క మాట చెప్పండి, విడిచిపెట్టద్దు. దేవుడు దాటిపోయే దేవుడు కాదు. ఒక తీర్మానం, ఒకటి తీర్మానం, ఒకటి తీర్మానం. ఇక వీళ్ళ కళ్ళు పెద్ద చూడకుండా ఇప్పుడు అడుగుతాను అందరినీ. దేవుడు మనం దీవించునుగా. ఆ స్కూటీ ఎవరు చూడు. ఓకే, అందరు రెడీయా? వీళ్ళు రాలేదు కదా కేక్ కట్ చేసేవాళ్ళు. మొదటిది చాలా లేదా కూర్చుకున్నా బంగారు మీద తీర్మానం. మొదటిది తీర్మానం అంటే ఏంటి తెలుసా మీకు? ఈ సంవత్సరంలో ఈ పని చేస్తాను అని నియమించుకోండి. అది నువ్వు చేసేది పెట్టుకోండి. ఆకులు పుల్లులు ఇది ఫ్రైడ్ రైస్ కాదు, బిర్యానీ కాదు, సగం సగం తిని సగం సగం మా అమ్మ నాన్న తింటారన్న. ఖచ్చితంగా ఒకే ఒకటి ఒక తీర్మానానికి కట్టబడుతుంది కనుక ఒక మాట చెప్పండి, ఒక మాట, ఒక వాగ్దానం నువ్వు దేవునికి ఇస్తున్నావు మాట. ఈ మాట ఓకేనా? మీరు అంత బేగా చెప్పేస్తే అంత బేగా ఫోటో రెడీ అవుతుంది. ప్రెస్టేజ్ ఒక్కదానిగా చేయకుండా దేవుడు తీర్పుతున్నా నేను తప్పనిసరిగా లెక్క అడుగుతాను. అందుకనే ప్రాణ శరీర దేహాలు ఒళ్ళు దగ్గర పెట్టి నువ్వు ఇస్తున్నది దేవుడికి ఇస్తున్నావు. పాస్టర్ కాదు. ఎవరికి ఇస్తున్నా చెప్పరా? బలిపీఠం అంటే దేవుని విషయం, అది కట్టబడుతుంది కాక. ఎవరు మగ రెడీ? ఓకే 21 ఓకే. అలా లేదంటే ఈ సంవత్సరం అన్నా పర్వాలేదు. సరే, తీర్మానం అందరితో ఎందుకు చెప్పిందంటే రేపటి రోజు ఇవన్నీ సాక్ష్యాలు. దేవుడు ఆకాశం సాక్షి, భూమి సాక్షి, గాలి సాక్షి, బలిపీఠం సాక్షి, దైవజనుడు సాక్షి, దైవజనురాలు సాక్షి, సంఘ పెద్దల సాక్షి, నీ మనస్సాక్షి నీకే సాక్షి. ఓకేనా? చతుశ్రీ దేవుడితో ఎక్కువ సహవాసం చేయాలి. కుమారపురం పరిచర్య ప్రతి వారం నేనే తుడిచి చేపలే పరుస్తాను. దేవుని పరిసర విషయాల్లో ఇంకా గంటల తరబడి ప్రార్థన చేయాలి. దేవుని కొరకు అనేక గ్రామాల సువార్త కూడా ప్రకటించాలి. దేవుని పరిచర్య ఈ సంవత్సరాలు ప్రకటించాలని అవసరం. ఈ దేవుడితో చేసే నిబంధన మీరు ఒళ్ళు దగ్గర పెట్టి విన్నారు. వద్దు లైనది. మీరు ఏమి గడపాలని మీ మనస్సాక్షి చెప్తే అది చెయ్యండి. అర్థమవుతుందా? గడపాలని అంటే రాత్రుల పగలు వచ్చి ప్యాన్ల లైట్ వేసేస్తే కరెంట్ అది కాదు గడపే కదా. ఉదయంలో వెనక రావడమా ఈ కాదు. చూడండి అయిపోయిందా? మీ మనస్సాక్షి మీ గ్యాప్ ఇంత టైం వేస్ట్ చేయక టక్ 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 అని వచ్చారు. ఏదో సన్నిధి కాదు, ఏదో సన్నిధి జాయిగా చెప్తే గొడవలాగా ఆడతావా? తీసి మరి చెప్పు గట్టిగా. అమ్మ పెద్ద దేవుని సొంత అనకండి. ఎన్ని రికార్డ్ అవుతుందో చెప్తాను కాకపోతే మనిషి అయితే సెట్ అనేది
ఓకే, ప్రాంతం ఉంటే ఇంకా అయ్యే చూడడానికి ఒకటి దేవుడు చూడకుండా తప్పిపోకూడదు ఫ్రెండ్స్. అదొకటి వచ్చి ఇప్పుడు ఎప్పుడో సరిపోతుందా? వెరీ గుడ్, పెద్ద మనిషి ఆలోచన. వెరీ గుడ్, అష్టబుద్ధ. వెరీ గుడ్ అమ్మా. మరి తలుపు తీసేసి ఎవడో పోయాడు బయట. దయ్యాలు ఈ టైంలో బయటకు పోతే చేయలేక విసిపోయి పడుకుపోయాడా? వెరీ గుడ్. 21 నుంచి చేస్తారు ఇవన్నీ. మీరు అమ్మాయి అందుకని ఈ రోజు చేసేగా అయిపోయింది. పెద్దవాళ్ళు వెరీ గుడ్. ఓకే, రే చేస్తారు నెక్స్ట్ అక్కడ అది. ఓకే, చెప్పాలి. నేను చేతుల దగ్గరకు వచ్చేదంటే తలలో కొట్టి చెప్పాల్సి ఉంటుంది. వెరీ గుడ్, మంచి ఆలోచన. వెరీ గుడ్ బాబా. వద్దు, ఇంక ఎక్కడ ఉన్నావు, ఇంకెక్కడ ఉన్నావు, నువ్వు చెప్పు. వెరీ గుడ్ బాబు. లక్ష్మణ్ ఓకే, వెరీ గుడ్. ఈ కాలం చూసేటట్టు ఎదురు అయిపోతాయి కాదు. చనిపోయి వదిలేను అనుకో. నవ్వడమా ప్రార్థన బాగా జనాలు బాగా సెట్ అయిపోతుంది. చూద్దాం, ఒక్కొక్కరికి టైం ఇచ్చేద్దాం. హైదరాబాద్ చాలా అందరి కోసం. వెరీ గుడ్. ఏమేమాల పరిచయం చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదోటి చెప్పాలా, ఏదోటి గురి లేకపోతే అవ్వదు కదా. నువ్వు చెప్పాలా. వెరీ గుడ్, అయిపోయింది. వెనకాల ఆంటీ గారు ఎదరగా చెప్పు చెప్పు చెప్పు. ఓకే ఓకే, మొత్తానికి వేసిరటి సైలెంట్గా ఉండాలి. మీరు దేవుడితో నిబంధన చేశారు, అలా చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి సైలెంట్గా. ఇన్వాల్వ్ లేకపోతే దగ్గరికి వచ్చేస్తాను. అక్క ఓకే ఓకే. వాడదాల జరగండి కుటుంబం అంతా. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వద్దే ఇంకా నయం దాటేసా కదా, మళ్ళీ మధ్యలో పోతున్నా. వెరీ గుడ్. మరి ఎవరు కాల్ చేస్తాను, బయట పంపించండి. చెప్పండి చెప్పండి, ఏంటి చెప్పండి పర్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి మంచి నిర్ణయం. బాయ్స్ రెడీగా ఉంటున్నా. మీ రోజు మీరే వేసుకున్నారా, ఎవరికి అవ్వలేదు. నా ఎవరు ఊడిపోయింది చూడన్నా. చెప్పాను మీరు మైండ్ రిపీట్ చేస్తాను, అంతా చూసుకోండి.
రే కానీ మీ పండు వస్తున్నాను అక్కడికే కంగారు పడుతుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏ వాగ్దానం లేకపోతే అవదు కదా. ఏంటి ఏం లేదా కాకినాడ మొత్తం తీయంతా కట్టుకున్నదంతా పోతున్నా పరువు అంతా. అమ్మా వెరీ గుడ్. మీరు ఇక్కడ చెప్పకపోతే అక్కడ చెప్పవచ్చు. నిజం ఒకటి మాట తీర్మానం ఏంట్రా 20 వెరీ గుడ్. వెరీ గుడ్ మాస్టర్. ఉన్నంతలో ఇక ఇవన్నీ జిరాక్స్ చెప్తా బాబు పెద్దగా మీరేనైతే ఇంకా వెరీ గుడ్. 10 రోజులు ఏడుకొచ్చి అవన్నీ వాగ్దానం దేవుడు ఎప్పుడు కాదు నీ వాగ్దానం బట్టి చెప్పు. ఏమన్నా వెరీ గుడ్. నమ్మకంగా ఎల్లవా లేదండి చెప్తావు ఎప్పుడు లేచినప్పుడు. టైగర్ మా ఏంటి నీ తీర్మానం? బైబిల్ పట్టుకోవడమా? బైబిల్ చదవడం. వెరీ గుడ్. కుటుంబ ప్రార్థన పెడతారు. వెరీ గుడ్. ఓకే మానాలండి సంగతులు తెల్లట్లు ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. చేసేవాళ్ళు అదే ఏంటి నీ తీర్మానం 20 ఏది వెరీ గుడ్. పుస్తకాలు రక్షణ లేదా తీసుకోవాలా? ఎలా ఏంటి తీర్మానం? మొత్తం 10 ఆదివారం పెద్ద మీద రికార్డ్ అయిపోయింది. వెరీ గుడ్. నువ్వు రావాలి. నువ్వు చాలా మంచిగా ఈ వేలో చాలా బలంగా పరిచయం చేసేవాడు. ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పరా ధోని దేవుడి పరిచర్య 10 రోజులు కుటుంబ ప్రార్థన నిజమేనా? రికార్డ్ అయింది. వెరీ గుడ్. దయ్యాలు మానండి దయ్యాలయ్యి. వెరీ గుడ్. మంచి తీర్మానం. చెప్పరా ఫస్ట్ వెళ్తాం ఆన్లైన్ చెప్పరా నీకేం లేదా? ఏం లేదా? వెరీ గుడ్. ఏం వ్యాపారం కూడా అది వరమే. నేను చెప్పు నీ తీర్మానం ఏంటి? ప్రార్థన చేస్తాం వస్తావు. వెరీ గుడ్. మంచి తీర్మానం రాదు. ప్రార్థన చేసి సెల్ఫీలతో ఉంటావు. వాడబడాలి. మీ తమ్ముడు చెప్పు అడిగారు చెప్పు. వెరీ గుడ్. మంచి తీర్మానం చూడండి. ఉపవాసం ఉండి ప్రార్థన. వెరీ గుడ్. మంచి మంచి వెరీ గుడ్. రే ఇంకా ఉండను చేసావా? దిగింది చెప్పరా చెప్పు. దానికి అంతకుండా తెలియపడుతున్నాను. ఒకటి తీసుకోవాలి. మిగిలిన ఏం తీసుకోవాలి? మీరు ఫోటో రేపు రావాలి. నాయకుడి అట్లా ఉదయం నుంచి ఇక్కడ ఉండాలి. రేపు మాట్లాడుతూ ప్రతి స్థలం కాపాడు చాలా మంది ప్రార్థన
మీకు సమాధానం భయపడుతుంది హైలైట్ ఈ భూమిని ఆనందించడం దేశం యొక్క ఉన్నత స్థలమైన దేవునికి సర్వశక్తిని నీవు ఆనందించదు నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను అద్భుతం కూడా పుట్టిన వెళ్ళి డోర్ చేయడానికి మీరు బతుకులు కాక దారి మంచి ఊరంటే నేను వారిని పూర్వయందు దాని నాయకులు తిరుగుతున్నారు రేపు యుద్ధం నేను మీకు ఆరోగ్యం కలగజేశాను ఆరోగ్యం కలగజేశాను ఏమన్నా చూడాలి ఆయన తన రక్షణ ఆయన రక్షణ ఆశ్చర్యపడి क्या నీవు నా నోటి వలె బాబాయ్ ఇక్కడ నేను చెప్పి ఆనందించి బయట భయపడకూడదు చెడియకూడదు ఎక్కువ మీతో దేవుడు మనకు నిత్య జీవుడు నడాలి ఇదైంది నీకు ఆహారం పానీ జీవిస్తాను నీకు తోడే ఉన్నాను భయపడతాను నేను నీ దేవుడే ఉన్నాను నీ సంతతి వారు తన శత్రువులు స్వాధీనపరుచుకుంటున్నాను నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించింది నియమించాడు దేవుని పని కొరకు నియమించాడు దేవుడు ఇక్కడికేనా అనే డోర్ తీసేది బాబా ఆయన అయిపోయి యువర్ వాయిస్ అక్కడ చైర్స్ కూర్చోండి చైర్స్ విలువ పెట్టి వేయాలి కాకినాడ రండి జీవనమే వాయిస్ అయిపోతే తర్వాత పనులకు ఇస్తాం సతీష్ గొడవద్దు పాట పాటకి కన్నపడు కీర్తనేది బండి మీద బయటకు వెళ్ళాడు తీసుకుంటుంది యెహోవా నా పక్షాన కార్యం సమకూర్చును యెహోవా నీ కృపను శ్యామకాలను మహోన్నతుని కట్టుని ఆయన ఎవరు విడవబడద్దు తీసుకోండి రేపు ఉదయం ఎదురుగా మీకు సమాధానం విస్తరించుగా నీ మీద కోపపడదు
ఈ పట్టణంలో దీవింపబడుతుంది. మీరు తిరుపతిలో ఇదే త్రోవలో కిషోర్ మీరు తిరుపతిలో ఇదే త్రోవలో దీన్ని అడుగు అని వరకు శబ్దం చదువుకున్నవాడు నేను రక్షించుకుంటూ నేను నీకు కోరే చాలా మంచి వాడుతున్నాను. రాయించుకుని నా పేరు రాయించేసుకుని ధైర్యం తెచ్చుకొని పని జరిగించుకుని నేను మీకు తోడు ఉన్నాను. ఇది అవ్వదు. నీ పనుల భారం మీ భూమి మీద వచ్చాము అప్పుడు నీ ఉద్దేశం సత్యమాలి నా నాలుగు నీ నీటిని కూర్చుని ఒకటే ఇదిగో నా దూత మీకు ముందుగా విభేది నేను మీరు ఆశీర్వాదం మీరు మీ తండ్రిని అడగకముందు మీకు అక్కలన్నీ ఉండదని తిరిగి అడగకముందు పగలెండల పైన సత్యము బట్టి వారి క్రియ వాళ్ళను వారి నీకు ఇచ్చిన అదే అందరూ నా గోడ కిషోర్ కిషోర్ బాయ్స్ వేళ తీసుకున్నారు మీరు తీసుకోలేని వాళ్ళంతా తీసేసుకోవచ్చు. రేపు ఒకసారి కూర్చోండి. రేపు టీ ఎక్కుతుంది కూర్చోవాలి. మన బాయ్స్ మరి ఎలా వద్దు ఎవరైనా రండి ఎవరైనా పాల్గొండి. ఆగండి అందాక ఆగండి లైన్ ఎదురుగా చదివేనా అన్ని ప్రాంతాలు గొప్ప జనం ఆయన నైవేద్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ప్రాణము కాపాడు. బాబాయ్ కూర్చోబెట్టు పూర్వ కూర్చోబెట్టు. నాకు నేను సహాయం చేసి ధైర్యం కలుగుతుంది. అది మారేవాడు సహాయం దేవుడు నీకునే ఉన్నాడు. ఈ లక్ష్యము యొక్క ఈ ధాన్యము నీ శత్రువు ఆహారం ఆయన లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కలిగిపోయి ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ అన్నకి మైకు యేసు ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ
హల్లెలూయా మహానందమే హల్లెలూయా మహానందమే వెండి యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ నీకు బదులు మరణించిన ప్రేమ సెలలైట్లు కూడా పైకి పెట్టండి. సెలలు పైకి నీకు బదులు ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే చాలు, చప్పట్లు గట్టి కొట్టండి సరిపోతుంది. నువ్వు ముక్క నాకట్టు డాడీ గురించి కోరుతున్నాను. విలువైనది తీసుకోవాలి, ఒక వాగ్దానం తీసుకొని అలా అవుతుందా? విలువైన దానిగా చేయకండి, దాన్ని మీరు ప్రార్థన చేయండి. తీసుకోండి. ముందు పాస్టర్ గారు డాడీ తీసుకోండి, పాస్టర్ గారు తీసుకోండి. నేను తీయాలి, డాడీ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేకమైన సహాయం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేకమైన సహాయం కనికరించండి ప్రభా. ఎబెనేజరుకి నీ వాగ్దానం మనకి పరిచయపడతారు. అట్టే రాసుకో. అలాగే పోస్ అన్నట్టు ఆ వాయిస్ వెనక క్యాన్ కంపాడు కదా, కూర్చుని ఉంటాడు. పోస్ అన్నట్టు రాయండి. తర్వాత కలవరికి ప్రభావం వాగ్దానం. అలాగే కుమారుడు నూతనంగా ప్రారంభించుకుంటారు. దానికి అలాగే మొదటిగా అమ్మగారు శారదమ్మగారు విలువైన వాళ్ళు ఇస్తున్నారు. విలువైన సీఎం శారద కాబట్టి మీరు రాయించుకోవాలి. అతని పెద్దోడికి చిన్నోడికి అంటే మొత్తాన్ని కలిసిపోతాయి. పిల్లలు తీసుకొని పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే రాయించుకున్నారు. అడే తల తీసుకురా రాత్రి కూర్చో పైన కూర్చోరా. ఒకసారి కూర్చోవాలి. చర్చ్ ఎబినేజర్ చర్చ్ ఉంది, ఎబినేజర్ చర్చ్. అవును నిద్రపోయి బాబు ఏంటి ఈ కష్టానికి వచ్చిన తర్వాత కూడా నిద్రపోవడమే మీకు అవార్డులో పడతారు. యెహోవా మీకు నిత్యమైన వెలుగుగా ఉంటుంది. ఇంకా పూర్తవలేదు.
నీ దుఃఖ దినములన్నీ సమాప్తమగును. వాళ్ళు కనిపిస్తుంది. వస్తున్నా. మీ దేవుడైన యెహోవా తానే మీ కొరకు యుద్ధం చేయును. కలవరి నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచు నీటి ఊట వలె ఉంటుంది. కుమార్పురం కేపీఎం అసిస్టెంట్ పాస్టర్ గారు, మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించును. ముందు దాంట్లాగే పురుషులకి ఇచ్చేద్దాం అవకాశం. సరేనా? దేవుడు మనం దీవించునుగా. ఎవరు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ అలా గ్లాస్ రెండు గ్లాసులు వదిలేయమ్మా. కూర్చోండి రా మీరు. చేపట్టు ప్రభు. బట్ట మీద పోసుకోవద్దు దయచేసి. ఇస్తాను అలా వెళ్ళి పక్కకి వెళ్ళి గ్లాస్ తీసుకుంటారా? మరి మధ్యలో లైన్ యాడ్ అవుతుంది. ఏ మధ్యలో రాకండి, మీరే జరగండి, మీరే జరగండి. ఆంటీ గారు మీరు తీసుకున్నారా భోజనం? అండి ఒక గ్లాస్తో ఇలా రాని అంటారా? అమ్మ ఇక్కడికి కూడా గ్లాస్ ఇంకా దో అక్కడ తీసుకోలేరు. ఎదరెదరికి ఇచ్చే ఎవరైతే కంగారు పడకండి. అదేమని అమ్మా, అదేమని కంగారు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎలాగే వెనక్కి వెళ్తున్నారు. ఆ ఎదురు దారి లేదు.
ఇలా ఆ వచ్చేయండి. కూర్చుని పోయారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళా మీరు ఇలా వెనక్కి వెళ్ళండి. ఇలా కొద్ది కొద్దిగా నోట్లో దారి వేసుకొని ఇవ్వండి. దారి ఇస్తే మనం స్టార్ట్ అది చేసుకోవాలి. రెట్టిన వెళ్ళండి. అవసరం ఆల్రెడీ మాట్లాడేసారు, ప్రే చేయించాను ఆల్రెడీ. బాబు శరీరం తీసుకుంది. కంగారు లేదు, కంగారు లేదు. బట్ట మీద పోసుకోవద్దు. తీసుకోరా. ఇలా ఎదురెదురుగా వెళ్ళి ఇంకా 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 అందరూ వాళ్ళు రావాలి. తీసుకున్నవాడు ప్రార్థన కోరుకుంటున్నాడు. ఇంకా అందరు వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేయమని. మైక్ ఇవ్వండిరా, మైక్ ఇవ్వండిరా. అందరి వారు మీరు అందరి కూర్చోవాలి. దుఃఖమును దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నాకు అవకాశం ఇస్తే అది దేశమే కాదు, పల్లెటూరే కాదు, ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా దేవుని వాక్యము సువార్త ప్రకటించడానికి మన అనవసరంగా వెళ్ళడం. అది ఇండైరెక్ట్ కొరకు అవకాశాలు వస్తే ఏ ప్రాంతంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అలాగే నన్ను అర్ధరాత్రి పిలిచి ఫోటో పెడితే వాకింగ్ చెప్పడానికి వస్తున్నాను. అది తప్ప కర్ర పట్టుకుంటాం, నిలబడ్డాను, ఊళ్ళుగా లైట్ వేస్తాం అంటే చివరి ఊళ్ళు అయ్యింది.